హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఎగ్ పునుగులు తయారు చేసుకునే విధానం. కావలసిన పదార్థాలు: ఎగ్స్, క్యారెట్, ఆలు, ఆనియన్స్, సాల్ట్, కారం, కొత్తిమీర, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మిరియాల పొడి. ఇప్పుడు ఆనియన్స్, పొటాటో, క్యారెట్ని కట్ చేసుకుందాం సన్నగా. క్యారెట్, ఆలు తురిమేసుకొని ఆనియన్ కట్ చేసుకుందాం. 1 కప్పు శనగపిండి కూడా తీసుకోవాలి. మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు తీసుకున్న శనగపిండిలోకి తురుముకున్న క్యారెట్ని, ఆలుని, కట్ చేసుకున్న ఆనియన్స్ని వేస్తున్నాం. సన్నగా తురిమిన కొత్తిమీర కూడా వేసాము. నెక్స్ట్ సన్నగా తురుముకోవాలి ఆనియన్స్. తర్వాత ఎగ్స్ వేస్తున్నాను. నేను 1/2 డజన్ ఎగ్స్ తీసుకున్నాను. 1 కప్పు శనగపిండికి 1/2 డజన్ గుడ్లు, 3 ఉల్లిపాయలు, 2 ఆలు, 2 క్యారెట్ తీసుకున్నాను నేను. శనగపిండి ఆప్షను, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు సరిపడా సాల్ట్, నెక్స్ట్ కారము, టేస్ట్కి సరిపడా కారము, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూను మిరియాల పొడి, కొంచెం పసుపు. ఇప్పుడు వేసి అన్నిటినీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ బాగా కలపాలి, అన్నీ మిక్స్ అయ్యేలాగా. దీనిని దోశలా వేసుకున్నా బాగుంటుంది, ఆయిల్లో పునుగుల్లా వేసుకున్నా బాగుంటుంది. నేను ఈరోజు గుంత పునుగులు దాంట్లో వేస్తున్నాను. కొంచెం ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ రాసుకోవాలి ప్యాన్కి. నెక్స్ట్ వీటిల్లో వేసుకోవాలి మనం మిక్స్ చేసిన ఎగ్ మిక్చర్ని ఇందులో వేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం, మరి ఫుల్గా వేయమాకండి, అది పొంగుతుంది. కొంచెం కొంచెం వేసేసి సిమ్లో మూతపెట్టి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్లో ఉడికిపోతాయి. లో ఫ్లేమ్లో అయితే ఒక 5 మినిట్స్. పైన కొంచెం 1 స్పూను నూనె వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. 3 మినిట్స్ అయిపోయిన తర్వాత 1 స్పూన్తో వాటిని తిప్పుకోవాలి. చాలా ఈజీగా తిరుగుతాయండి మూత పెట్టి ఉడికించడం వల్ల. తిప్పిన తర్వాత మళ్ళీ 1 నిమిషం ఉడికించుకోవాలి. ఒక నిమిషం ఉన్న తర్వాత తీసేసుకోవడమే, రెడీ అయిపోయాయి. ఈ ఎగ్ పునుగులు చాలా టేస్టీగా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి. పిల్లల స్నాక్స్ బాక్స్లోకైనా స్కూల్కైనా బాగుంటుంది తినడానికి. ఎగ్ కాబట్టి పిల్లలు ఎలా అయినా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి.